మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాల మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 మున్సిపాలిటీల్లో పదవులు కోల్పోయినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్లు, ప్రధానంగా కొత్త చైర్మన్ల ఎంపిక ఒక ఏకకాలంలో సమావేశం నిర్వహించినటువంటి అధికారులు. ఈ నేపథ్యంలోనే కౌన్సిలర్ల మద్దతుతో కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ల ఎంపిక జరిగినటువంటి పరిస్థితి. సంబరాలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ కాంగ్రెస్ శ్రేణులు కూడా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నరేష్. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు పక్కనే ఉన్నటువంటి నస్పూర్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ హస్తగతం అయ్యాయని చెప్పవచ్చు. మరి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ శుక్రవారం రోజు కొనసాగింది. మరి దీనికి సంబంధించి గత నెలలో ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి చైర్మన్లు, వైస్ చైర్మన్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కోల్పోగా ఇందుకు సంబంధించి ఏడాది కాలం పాటు మున్సిపల్ సంబంధించిన పదవీ కాలాలు ఉండడంతో ఎంపిక నూతన మున్సిపల్ చట్ట ప్రకారం ఎంపిక అనివార్యమైంది. దీనికి సంబంధించినటువంటి శుక్రవారం రోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఇటు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మరి దీనికి సంబంధించి సమావేశాన్ని వీగేందుకు కూడా సమావేశాన్ని ఉండేందుకు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు విశ్వ ప్రయత్నాలు కూడా చేశారని చెప్పుకోవచ్చు. మరి దీనికి ముందస్తుగానే పసిగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించి 26 మంది ఏదైతే మంచిర్యాల మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 26 మంది కౌన్సిలర్లు ముందుగానే ప్రత్యేక శిబిరానికి తరలించడం జరిగింది. ఏదైతే గతంలో ఇచ్చినటువంటి అవిశ్వాసానికి సంబంధించి మద్దతు ఇచ్చినటువంటి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వారందరినీ గోవాలోని శిబిరానికి తరలించి సమావేశం నాటికి సమావేశ మందిరంలో మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరానికి నేరుగా తరలి వచ్చారు. మరి ఇందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కార్యాచరణకు సంబంధించి వ్యూహాత్మకంగా వ్యవహరించినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ హస్తగతం చేసుకునే విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేశారని చెప్పవచ్చు. అయితే మొత్తం 26 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. 10 మంది సభ్యులు గైర్ హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు. మరి ఈ క్రమంలో కోరం కు సంబంధించిన సభ్యుల మెజారిటీ సభ్యుల సంఖ్య సరిపోవడంతో ఆర్డీఓ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. ఆర్డీఓ రాములతో పాటు మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రారంభించారు. అయితే ముందుగా ఎవరైతే అనుకున్నట్టుగానే ఇటు చైర్మన్ గా 30వ వార్డు కౌన్సిలర్ కు సంబంధించిన రావుల ఉపలయను కౌన్సిలర్ నల్ల శంకర్ ప్రతిపాదించగా, వైస్ చైర్మన్ గా సల్లా మహేష్ ను ఇటు మరో కౌన్సిలర్ ప్రతిపాదించగా, మిగిలినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో కౌన్సిలర్ అందరూ మద్దతు తెలిపడంతో ఏకగ్రీవంగా ఇటు చైర్మన్, వైస్ చైర్మన్లను ప్రకటించడం జరిగింది. అనంతరం వీరితో చైర్మన్ గా ఉన్నటువంటి రావుల ఉప్పలతో పాటు మహేష్లను వారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటు ఆర్డీఓతో పాటు మున్సిపల్ కమిషనర్ గా ఉన్నటువంటి కార్యాలయ ఆవరణలోనే ప్రమాణ స్వీకరణ కార్యక్రమం వహించిన అనంతరం ఇటు వారు బయటికి వచ్చి ఈ సమావేశానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను వెల్లడించారు. మరి అయితే ఏడాది కాలం పాటు ఈ మున్సిపల్ పాలకవర్గ సమయం ఉండడంతో ఏడాది కాలంలోనే తమ ఇంతకుముందు గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలనకు సంబంధించిన ఏదైతే అభివృద్ధి కుంటుపడిందో ఇటు తాగునీటికి సంబంధించిన సమస్య కావచ్చు, ఇటు వార్డులకు సంబంధించినటువంటి మౌలిక వసతులు, తాగునీటి కావచ్చు, ఇటు డ్రైనేజీలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు పూర్తి స్థాయిలో తమ యుద్ధ ప్రాతిపదికన చేపట్టి అన్ని పూర్తి చేస్తామని చెప్పేసి చైర్మన్ గా నూతన ఎన్నికైనటువంటి చైర్మన్ రావుల ఉప్పలయ్య తెలిపారు. దాంతో పాటు ఇటు నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన చూసుకున్నట్టయితే మొత్తం 25 మంది సభ్యులు ఉన్నారు. గత నెల 12వ తారీఖు దీనికి సంబంధించిన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో 18 మంది సభ్యులు దీనికి మద్దతు నిలిచి అవిశ్వాస తీర్మానంలో వారు చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులు కోల్పోవడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి వారు శిబిరం నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సమావేశానికి నేరుగా హాజరయ్యారు. దానికి సంబంధించి కార్యాచరణ నిర్వహించేందుకు జడ్పీ సీఈఓగా ఉన్నటువంటి నరేందర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించారు. అయితే మొత్తం 17 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు ఉండగా 2 సిపిఐకి సంబంధించినటువంటి మద్దతు తెలిపారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యవహరించి అవిశ్వాస తీర్మానాలు కోల్పోయిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చైర్మన్ ఎంపికకు సంబంధించినటువంటి చైర్మన్ గా ఉన్నారో సుర్మిల వేణుతో పాటు జల్లు రజితను వారు ప్రతిపాదించి బలపరచడంతో ఏకగ్రీవంగా వారు పదవులు చేపట్టడం జరిగింది. అనంతరం వారు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ 2 మున్సిపాలిటీలలో ఏకకాలంలోనే కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడంతో పార్టీకి సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాసులు పేల్చి ఇటు సంబరాలు జరుపుతున్నారు. అనంతరం పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసానికి చేరుకున్నారు. మరి నివాసంలో కూడా ఎమ్మెల్యే వారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే ఒక సమావేశం ఏర్పాటు చేసి నరేష్ అంటే పరిస్థితులు పూర్తిగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొత్త ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడం అనేది కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికలకి, రాబోయే ఎన్నికలకు సంబంధించి.
ఖచ్చితంగా. ఎందుకంటే ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉండగా 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందడంతో ఇటు నియోజకవర్గాల అభివృద్ధి పనులు శరవేగంగా అందుకున్నాయని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే ఆ యొక్క అభివృద్ధిని చూసి ఏదైతే విశ్వాసంతోటి ప్రజల ఓట్లు వేసి ఎన్నుకున్నారో అనంతరం మున్సిపాలిటీలో కూడా కుంటుపడినటువంటి అభివృద్ధి అనేది మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతుందన్నటువంటి ఒక విశ్వాసంతోటే కౌన్సిలర్లు ఏనాడు ఇంతకు ముందు ఎంతో ఇబ్బందులు పడినటువంటి కౌన్సిలర్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరి తమ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ చేతనే కాంగ్రెస్ నాయకుల హయాంలోనే అభివృద్ధి జరుగుతుందన్న విశ్వాసంతోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ కార్యాలయ పీఠాలను అధిరోహించారని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే ఇటీవల జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఏదైతే ఉత్సాహంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి కూడా ఇప్పుడు ఎక్కువగా మెజారిటీ కాంగ్రెస్ అభ్యర్థులను గెలుచుకునేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తంగా చూసుకుంటే ఇక్కడ కోల్బేట్ ప్రాంతం ఎక్కువగా ఉంది. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దీనిలో 3 నియోజకవర్గాలు మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. ఇటు మరో 4 నియోజకవర్గాలు, ఇటు పెద్దపల్లి జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన కూడా కోల్బెల్ట్ ప్రాంతం ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ కోల్బెల్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కువగా గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా వ్యవహరించి మద్దతు నిలవడంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అప్పుడు గెలుపొందడం జరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం అందరూ ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు మద్దతు తెలిపి వారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. రాబోయే కాలంలో కూడా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినట్టుగా పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచేటటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారు గెలిచేటువంటి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా మనకు ప్రస్తుతం ఇక్కడ చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్.